ఉందమ్మా. ఇలాంటి దుర్మార్గకరాల ప్రయత్నాలు చేసిన సర్వనాశనం అవ్వడానికి ఈ రాజకీయ పార్టీలు ఎలా కారణమైనవి? 1956 నుంచి కాంగ్రెస్ పార్టీతో సహా 1956 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ రాష్ట్రానికి ఈ పార్టీలు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? ఎందుకు ఈ రాష్ట్రం ఈరోజు ఇంత దుర్మార్గకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేస్తే కలెక్టర్లకు కూర్చోవడానికి కుర్చీలు లేని దుర్మార్గ పరిస్థితికి ఎందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు? ఇది చంద్రబాబు నాయుడు తప్పు కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు కదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు తప్పు కదా? నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 1 ఇయర్ పాటు హైదరాబాద్లో ట్రైనింగ్ పొందితే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది చంద్రబాబు నాయుడు కదా. ఈ 13 జిల్లాల్లో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఇన్స్టిట్యూషన్ తీసుకురాకపోవటం చంద్రబాబు నాయుడు తప్పు కదా? రాజశేఖర రెడ్డి తప్పు కదా? ఈరోజు పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక్క ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురాకపోవటం ఏం విజనరీ? ఇది విజనరీ అంటామా? ఈరోజు 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కారణం ఎవరు? మీ పాలకులు కదా? తెలుగుదేశాన్ని పరిపాలించే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా? ఎన్టీ రామారావుది కదా? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కదా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది కదా? కోట్ల విజయభాస్కర్ రెడ్డిది కదా? మీరందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 13 జిల్లాలని మళ్ళీ 13 జిల్లాల్లో నుంచి రాయలసీమ నుంచి ఎక్కువ ముఖ్యమంత్రులు వెళ్ళినటువంటి ఈ రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇచ్చే ఫ్యాక్టరీలు కల్పించలేని మీరు ఈ రాష్ట్రం గురించి ఏం మాట్లాడతారు? 2014లో ఈ రాష్ట్రం విడిపోతే పట్టుమని 10 కంపెనీలు తీసుకొని రాలేక కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని గంగా నదిలో కలిపేస్తున్నారే. మీరెట్లా విజనరీలు అవుతారండి? మీరెట్లా విజనరీలు అవుతారు? మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో ప్రజలకు తెలియొద్దా? ఖచ్చితంగా రేపటి నుంచి ఇదే సమయానికి ప్రతిరోజు రాజకీయ పార్టీల బట్టలు ఇప్పే కార్యక్రమం చాలా సీరియస్గా కొనసాగుతుంది. నేను ఏ ఒక్క విషయాన్ని కూడా అవాస్తవాన్ని మీతో చెప్పను సోదరులారా. ప్రతి ఒక్కటి నిజాలే మాట్లాడతా, నిర్ణయాలు మీరు తీసుకోండి. ఎందుకంటే ఇది భవిష్యత్తు.